హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఈ రోజు మనం కురుక్షేత్ర సంగ్రామంలో ఏ రోజు ఎలాంటి వ్యూహాలను అనుసరించి పాండవులు విజయం సాధించారు అనే ఆసక్తికరమైన అంశం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రపంచ యుద్ధంగా పేర్కొనవచ్చు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. మరి ఇది 18 రోజుల పాటు కొనసాగడం జరిగింది. మరి ఈ యుద్ధంలో పాండవులు 7 ఔక్షాహినుల సైన్యాన్ని, కౌరవులు 11 ఔక్షాహినుల సైన్యాన్ని మరి సమకూర్చుకోవడం జరుగుతుంది. ఇక పాండవుల సైన్యానికి అంటే 7 ఔక్షాహినులకు ద్రుపదుడు, విరాటుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సత్యకి, చేకీతనుడు, భీములను సైన్యాధిపతులుగా నియమించుకుంటారు. ఇక అందరి సర్వసమ్మతితో దృష్టద్యుమ్నుణ్ణి సర్వ సైన్యాధిపతిగా నియమించుకుంటారు పాండవులు. ఇక కౌరవుల విషయానికి వస్తే భీష్ముణ్ణి సర్వ సైన్యాధిపత్యం వహించమని దుర్యోధనుడు కోరుతాడు. అయితే భీష్ముడు తాను పాండవులకు హాని చేయడం గాని తన గురువు పరశురాముని అవమానించిన కర్ణుని తన సైన్యంలోకి తీసుకోవడం జరగదనే షరతుతో ఆమోదిస్తాడు. ఇక భీష్ముడి షరతులను అంగీకరించిన తర్వాత దుర్యోధనుడు భీష్ముడిని సర్వ సైన్యాధిపతిగా నియమించుకోవడం అనేది జరుగుతుంది. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో విదర్భరాజు రుక్మి మరియు బలరాములు మాత్రమే మధ్యస్థులుగా ఉంటారు. అంటే కౌరవుల పక్షాన కాని పాండవుల పక్షాన కాని వహించకుండా మధ్యస్థులుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక పాండవ సైన్యం 7 ఔక్షాహీనులైతే కౌరవ సైన్యం 11 ఔక్షాహీనులు. ఇక 21,870 రథబలం, 21,870 గజబలం, 65,610 అశ్వబలం మరియు 1,09,350 పదాతి దళం కలిపితే ఒక ఔక్షాహిని అవుతుంది. మరి ఈ విధంగా ఇరు సైన్యాల్లోని బలాలన్నీ కలిపితే 30,94,000 మంది అవుతారు. ఇక యుద్ధ సమయంలో ఇరు పక్షాలు తమ తమ సేనలను వివిధ వ్యూహాలతో సమాయత్తం చేసుకున్నాయి. ఆ రోజు యుద్ధంలో సాధించదలిచిన లక్ష్యానికి అనుగుణంగా ఎదుటి పక్షం బలాబలాను ఎదుర్కోవడానికి వీలుగా ఈ వ్యూహాలను పన్నినట్టు అనిపిస్తుంది. ఆ వ్యూహాల స్వరూపానికి అనుగుణంగా జంతువులు లేదా వస్తువుల పేర్లతో ఉన్నాయి. ఇక విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహమని, తమ సైన్యం కన్నా తక్కువగాను లేదంటే ఎదుటి సైన్యం కన్నా ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయుక్తం అవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నా కట్టుదిట్టమైన విధానంతో దాన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా, విజయం తమకే దక్కేలా వ్యూహాన్ని నిర్మించుకోవాలి. ఇక మహాభారత యుద్ధ సమయంలో మరి ఇలాంటి వ్యూహాలనే పన్నారు. క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మ వ్యూహం, శకట వ్యూహం, సూచి, శేన్య, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్ధ, శృంగాటక ఇలా అనేక రకాల పేర్లతో వ్యూహాలను రూపొందించుకున్నారు. శత్రువులతో ఎలా పోరాడి గెలవాలో అనే అంచనాలతో మరి ఈ వ్యూహాలను రూపొందించడం జరుగుతుంది. అచలం అంటే పర్వతం. అచల వ్యూహం అన్నప్పుడు ఒక చోట ఒక క్రమ పద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువును ఎదుర్కొంటుంది. ఇక మకర వ్యూహంలో మకరం అంటే మొసలి. మొసలి నోరు భాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహాన్ని రూపుదిద్దుతారు. ఇక కూర్మం వీపు భాగం ఎంతో గట్టి కవచంలాగా ఉంటుంది. కూర్మ వ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికి దెబ్బ తగలకుండా మిగిలిన సైనిక భాగాలన్నీ రక్షక కవచంలా ఉంటాయి. ఇక శయనం అంటే డేగ. డేగ కళ్ళు ఎంతో చురుగ్గా ఉంటాయి. ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రు సైన్యాన్ని చిత్తు చేయటానికి ఈ వ్యూహాన్ని వాడతారు. ఇక క్రౌంచ పక్షి. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించడం అంటే శత్రువు ఎంతో కష్టానికి గురి కావలసి వస్తుంది. వ్యూహాలు పన్నటానికి తగిన సమయం, వాటికి సంబంధించిన విషయాలను మరి శుక్రనీతిలో గమనించవచ్చు. ఇక నదులు, అడవులు, దుర్గాలు తదితర ప్రాంతాల్లో తమ సేనకు ఏదైనా ముప్పు వాటిల్లబోతుంది అనుకున్నప్పుడు సేనాధిపతి సందర్భానికి తగిన వ్యూహరచన చేయడం జరుగుతుంది. ఇక సైన్యం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతుంది అనుకున్నప్పుడు మొసలినోరు భాగాన్ని పోలినట్టుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చిత్తు చేస్తారు. ఇక అవతలి శత్రువు కూడా బలంగానే ఉంటే డేగని పోలిన శేన వ్యూహాన్ని పన్నేవారు. ఒకవేళ శేన వ్యూహం పన్నటానికి పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చేయటానికి సూచి వ్యూహాన్ని పన్నేవారు. ఇక ఒకవేళ అగ్రభాగాన కాక వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుంది అనుకుంటే శకటంలాగా వ్యూహరచన చేసేవారు. మరి ముందు వెనుక కాకుండా పక్క భాగాల నుండి ప్రమాదం ముందుకొస్తుంది అని ఊహించినప్పుడు వజ్ర వ్యూహాన్ని, అలా కాకుండా 4 వైపుల నుండి శత్రువులు
తమపై విరుచుకు పడబోతున్నారు అని అనుకున్నప్పుడు చక్ర వ్యూహాన్ని పన్నేవారు. ఇక భద్రం, వ్యాలం అనే పేర్లున్న వ్యూహాలన్నీ సమయానికి అనుగుణంగా పరిస్థితులను అంచనా వేసుకుని మరి ఆ వ్యూహాలను ఉపయోగించేవారు. మరి వీటిలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయుక్తంగా ఉంటే మరికొన్ని తమను తాము కాపాడుకోవడానికి పనికొచ్చేవిగా ఉండేవి. మరి ఇందులో ఉండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడవటానికి, శత్రువును నిర్భయంగా ఎదుర్కోమని చెప్పటానికి లేదా వెనక్కి తిరిగి రమ్మని చెప్పటానికి సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో మరి అనేక వాద్య పరికరాలను ఉపయోగించడం, రథానికున్న ధ్వజాలు, జెండాలతో సూచనలు చేయడం వంటివి చేస్తూ ఉండేవారు. మరి ఈ విధంగా రకరకాల వ్యూహాలు అనేవి కురుక్షేత్ర సంగ్రామంలో చోటు చేసుకోవడం జరిగింది. మరి 18 రోజుల పాటు జరిగిన ఆ కురుక్షేత్ర సంగ్రామంలో మరి ఏ రోజు ఎలాంటి వ్యూహాన్ని పన్నారో అనేది ఈ రోజు చూద్దాం. ఇక 1వ రోజు పాండవులేమో వజ్ర వ్యూహాన్ని ఉపయోగిస్తే కౌరవులు సర్వతోముఖ వ్యూహాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఇక భీష్ముడు దావాణాలంలో విజృంభిస్తాడు. అభిమన్యుడు, అర్జునుడు మాత్రమే అతన్ని కాస్త నిలువరించగలుగుతారు. మరి ఈ రోజు పాండవులు మరి చింతాగ్రస్తులు అవడం జరుగుతుంది. భీష్ముని దాటికి వారు తట్టుకోలేకపోతారు. 2వ రోజు యుద్ధంలో పాండవులు క్రౌంచ వ్యూహాన్ని ఉపయోగిస్తే మరి కౌరవులు త్రికుట వ్యూహాన్ని ఉపయోగించారు. ఇక అర్జునుడు భీష్ముణ్ణి ఎదిరించడం అనేది జరుగుతుంది. ఇక భీముడు విజృంభించి కళింగ సేనను కల్లోలపరుస్తాడు. అభిమన్యుని దాటికి తట్టుకోవడం భీష్ముడికి, ద్రోణుడికి కూడా సాధ్యపడదు. ఇక 3వ రోజు పాండవులు అర్ధచంద్ర వ్యూహాన్ని, కౌరవులు గరుడ వ్యూహాన్ని ఉపయోగిస్తారు. ఇక భీష్ముని దాడితో క్రోధుడైన అర్జునుడు చెలరేగి కౌరవ సేనను దావాణాలంలో దహించి వేస్తాడు. ఇక 4వ రోజు పాండవులు అర్ధచంద్ర వ్యూహాన్ని, మరి కౌరవులు గరుడ వ్యూహాన్ని ఉపయోగిస్తారు. అభిమన్యుడు, భీముడు విజృంభిస్తారు. ఇక కౌరవ సోదరులు భీముని చేత హతులవ్వడం అనేది జరుగుతుంది. ఘటోత్కచుని మాయా యుద్ధంతో కౌరవ సేన కకావికలం అవుతుంది. ఇక 5వ రోజు సంగ్రామంలో పాండవులు శైన్య వ్యూహాన్ని, కౌరవులు మకర వ్యూహాన్ని ఉపయోగిస్తారు. పాండవుల పక్షంలో భీముడు, అభిమన్యుడు, అర్జునుడు చెలరేగిపోతారు. ఇక కౌరవుల పక్షంలో భీష్ముడు, భూరిశ్రవుడు విజృంభిస్తారు. మరి విజయం అనేది ఎవరికీ దక్కకుండా మరి ఆ రోజు భూరిశ్రవుని చేత సత్యకి కొడుకులు 10 మంది మరణిస్తారు. ఇక అర్జునుడు 25,000 రధికులను నిర్జించడం అనేది జరుగుతుంది. ఇక 6వ రోజు పాండవులు మకర వ్యూహాన్ని, కౌరవులు క్రాంచ వ్యూహాన్ని ఉపయోగిస్తారు. భీముడు కౌరవులను 30 తిప్పలు పెట్టించాడు. ఇక ద్రుపదుడు, ద్రోణుడు తలపడతారు. నకులుడి కొడుకు శతానికుడు మరి తన అద్భుతమైన యుద్ధ ప్రతిభను చాటడం అనేది జరుగుతుంది. ఇక 7వ రోజు పాండవులు వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండల వ్యూహాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. కౌరవులలో భీష్ముడు, పాండవుల్లో భీమార్జునులు అద్భుతంగా యుద్ధం చేస్తారు. భగదత్తుడు ఘటోత్కచుని తరిమివేస్తాడు. ఇక సత్యకి ఆలంబుసిని తరిమివేయడం జరుగుతుంది. ధర్మరాజు దాటికి శృతాయువు పారిపోతాడు. ఇక సుశర్ముడు అర్జునుని ఢీకొనడం జరుగుతుంది. ఇక 8వ రోజు సంగ్రామంలో పాండవులు శృంగాటక వ్యూహం, మరి కౌరవులు కూర్మ వ్యూహాన్ని ప్రయోగిస్తారు. భీముడి చేత 12 మంది కౌరవ సోదరులు మరణిస్తారు. ఇక ఘటోత్కచుని తమ్ముడు ఇరావంతుడు ఆలంబసుని చేత మరణించడం జరుగుతుంది. ఇక అర్జును యొక్క ప్రతాపం అనేది ఈ రోజు కొనసాగుతూనే ఉంటుంది. ఇక 9వ రోజు పాండవులు శృంగాటక వ్యూహాన్ని, కౌరవులు సర్వతోభద్ర వ్యూహాన్ని ప్రయోగించడం జరుగుతుంది. భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అర్జునుడు తేజోహీనుడవుతాడు. ఇక లాభం లేదని కృష్ణుడే స్వయంగా చక్రధారి అయి భీష్మునిపైకి లంఘిస్తాడు. అర్జునుడు బ్రతిమాలగా కృష్ణుడు వెనక్కి తగ్గి భీష్ముని చంపడం సాధ్యం కాదనుకున్న పాండవులు ఆ రాత్రి భీష్ముని ప్రార్థిస్తారు. పాండవులు శిఖండిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేస్తే తనకు యుద్ధోత్సాహం నశిస్తుందని భీష్ముడు సలహా ఇస్తాడు. ఇక 10వ రోజు మరి పాండవులు శృంగాటక వ్యూహాన్ని ఉపయోగిస్తే కౌరవులు సర్వతోభద్ర వ్యూహాన్ని మరి ప్రయోగించడం జరుగుతుంది. భీష్ముడు, అర్జునుడు, శిఖండి, ధర్మరాజు విజృంభిస్తారు. శిఖండి ఎదురుపడినప్పుడల్లా భీష్ముడు వేరే వైపు వెళ్లడం జరుగుతుంది. ధర్మరాజు పరాక్రమానికి ద్రోణుడు నిలవలేకపోతాడు. అర్జున్ని శర పరంపరకు భీష్ముడు కూలిపోతాడు. ఇక అంపశయ్యపై విశ్రమిస్తాడు. 11వ రోజు పాండవులు క్రౌంచ వ్యూహాన్ని, మరి కౌరవులు శకట వ్యూహాన్ని ప్రయోగిస్తారు. కౌరవ సేనాధిపతిగా ద్రోణుడు ఉంటాడు. కర్ణుడు మొదటిసారి యుద్ధరంగంలో ప్రవేశిస్తాడు. ద్రోణుడు ధర్మరాజును పట్టుకోబోయే సమయంలో అర్జునుడు అడ్డుపడతాడు. ఇక మరుసటి రోజు అర్జునుని రణరంగం నుండి దూరంగా తీసుకువెళ్లాలని త్రిగర్త దేశాధీశుడు సుశర్మతో కలిసి పన్నాగాన్ని పన్నుతారు. ఇక 12వ రోజు మండలార్థ వ్యూహాన్ని పాండవులు, గరుడ వ్యూహాన్ని కౌరవులు ప్రయోగిస్తారు. సప్తకులను ఓడించి కృష్ణార్జునులు యుద్ధంలోకి తిరిగి వస్తారు. ఇక భగవదత్తుని వైష్ణవాస్త్రం కృష్ణుని వల్ల వ్యర్థం అవుతుంది. అర్జునుడు భగవదత్తుని వధిస్తాడు.
కర్ణుడు అర్జునుడు తొలిసారి ద్వంద్వ యుద్ధం చేస్తారు. మర్నాడు అర్జునుడి ఇంకా దూరంగా తీసుకువెళ్లాలని, తిరిగి రానియకుండా చెయ్యాలని మరి సప్తకులు మాట ఇవ్వడం జరుగుతుంది దుర్యోధనుడికి. ఇక 13వ రోజు పాండవులు సాధారణ వ్యూహాన్ని, మరి కౌరవులు పద్మ వ్యూహాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక ద్రోణాచార్యుడు పద్మ వ్యూహాన్ని పన్నుతాడు. పద్మ వ్యూహాన్ని ఛేదించి అభిమన్యుడు కాలాగ్నిలా చెలరాగిపోతాడు. తక్కిన పాండవులను జయద్రథుడు వ్యూహ ద్వారంలో ఆపివేస్తాడు. ఇక ఒంటరి అయిన అభిమన్యుడు 7 మార్లు తనను చుట్టుముట్టిన వారిని మట్టి కరిపిస్తాడు. 8వసారి అభిమన్యుని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి వెనుక నుండి విల్లు విరిచి అతన్ని చంపివేయడం జరుగుతుంది. ఇక మరునాడు సూర్యాస్తమయంలోపు సైంధవుని చంపుతానని అర్జునుడు ప్రతిన పూనుతాడు. ఇక 14వ రోజు మరి పాండవులు సాధారణ వ్యూహాన్ని, మరి కౌరవులు శకట వ్యూహాన్ని, పద్మ వ్యూహాన్ని, సూచి వ్యూహాన్ని మరి మూడింటిని కలిపి సంగ్రామంలో ప్రయోగించడం జరుగుతుంది. ద్రోణుని వ్యూహరచన సైంధవుని రక్షించడం కోసం చేయబడింది. అయినా అర్జునుడు అందర్నీ జయించి త్రుటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్తాడు. శృతాయుధుడు, కృత వర్మదులు, బిందాను విందులు అర్జును చేత మరణిస్తారు. ఇక ఘటోత్కచుడు ఆలంబసుడిని, హలాయుధుడిని వధిస్తాడు. ఇక దుర్మర్నశుడు, దుర్మదుడు, శత్రుంజయుడు వంటి వారు భీముని చేతిలో మరణిస్తారు. సత్యకి భూరిష్ఠుని చంపడం జరుగుతుంది. చివరకు అర్జునుడు సైంధవుని చంపి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటారు. ఇప్పుడు జరిగిన యుద్ధంలో ఘటోత్కచుడు చెలరేగిపోతాడు. ఇక అర్జున్ని చంపడానికి దాచుకున్న శక్తిని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుణ్ణి హతమార్చడం జరుగుతుంది. 15వ రోజు పాండవులు సాధారణ వ్యూహాన్ని ఉపయోగించగా కౌరవులు మాత్రం శకట వ్యూహం, పద్మ వ్యూహం, సూచి వ్యూహం మరి ఈ 3 వ్యూహాలను కలిపి ఉపయోగించడం జరుగుతుంది. ద్రోణార్జుల ద్వంద్వ యుద్ధంలో ఎవరూ ఓడలేదు. చివరకు అశ్వత్థామ అనే ఏనుగు మరణించినట్లు ప్రకటించగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణుని శిరస్సు తెగ నరుకుతాడు. దుఃఖ క్రోధాలతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడతాడు. అశ్వత్థామ దివ్యస్త్రాలు కృష్ణార్జుల శక్తి యుక్తుల వలన వృధా అవుతాయి. 16వ రోజు సంగ్రామంలో పాండవులు అర్ధచంద్ర వ్యూహాన్ని, మరి కౌరవులు మకర వ్యూహాన్ని ప్రయోగించడం జరుగుతుంది. అశ్వత్థామ సూచనపై దుర్యోధనుడు కౌరవ సైనాధిపతిగా కర్ణుణ్ణి నియమిస్తాడు. భీముడు క్షేమదూర్తిని వధించడం జరుగుతుంది. భీముడు అశ్వత్థామతోనూ, కర్ణుడు నకులుడితోనూ, అర్జునుడు సుశర్మతోనూ ద్వంద్వ యుద్ధం చేస్తారు. ధర్మరాజు సుయోధనుణ్ణి మూర్ఛిల్ల చేస్తాడు. అర్జునుడు, కర్ణుడు ఎదురు పక్షాలను గగ్గోలు పెట్టించడం. ఆ రోజు రాత్రికి మర్నాడు పాండవులను అంతం చేస్తానని దిగాలుగా ఉన్న దుర్యోధనుడికి కర్ణుడు మాటని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక 17వ రోజు దుర్జర వ్యూహాన్ని పాండవులు ఉపయోగించగా మకర వ్యూహాన్ని కౌరవులు ఉపయోగిస్తారు. దుర్యోధనుని ప్రార్థనను అంగీకరించి కర్ణుడికి సారథ్యం చేయడానికి శల్యుడు అంగీకరిస్తాడు. శల్యుడి పరుషవ్యంగ వచనాలకు కర్ణుడు నొచ్చుకోవడం అనేది జరుగుతుంది. కర్ణుడి కుమారులు చెలరేగి పాండవ సైన్యాన్ని కాలరాస్తారు. కర్ణుడు ధర్మరాజును పట్టుకుని పరుషంగా అవమానించి వదిలివేయడం అనేది జరుగుతుంది. ఇక భీముడు దుశ్శాసుని వధించి దారుణంగా రొమ్ము చీల్చి అతన్ని వధించడం అనేది జరుగుతుంది. ఇక కర్ణుడు అర్జునుడి మధ్య ద్వంద్వ యుద్ధం ప్రళయంలా సమానంగా సాగుతుంది. కర్ణుని సర్పముఖాస్త్రం విఫలం అవుతుంది. ఇక కర్ణుడి రథం భూమిలో దిగబడినప్పుడు అర్జునుడు అంజలీకం అనే దివ్యాస్త్రంతో అతని తల నరికివేశాడు. ఇక 18వ రోజు మరి పాండవులు త్రిశూల వ్యూహాన్ని, ఇక కౌరవులు సర్వతోభద్ర వ్యూహాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. దుర్యోధనుని కోరికతో కౌరవ సేనాధిపతిగా శల్యుడు ఉంటాడు. భీమార్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిచిపెట్టేస్తారు. యుధిష్ఠిరుడి చేత శల్యుడు హతమవుతాడు. సహదేవుడు గాంధార సైన్యాన్ని ఊచకోత కోసేస్తాడు. శకుణ్ణి చంపేయడం జరుగుతుంది. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ పారిపోతారు. ఇక దుర్యోధనుడు పరిసర అరణ్యాలకు పారిపోయి ఒక జలాశయంలో దాక్కుంటాడు. ధర్మరాజు అక్కడికి వెళ్లి మాట్లాడిన పరుష వ్యాఖ్యలతో దుర్యోధనుడు భీమునితో గదా యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇక భీముడు దుర్యోధని తొడలు విరగొట్టి మరి ఈ విధంగా కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు సమూలంగా నాశనం కావడమే కాకుండా మరి ప్రపంచంలోనే అత్యంత రక్తపాతం జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంగా కూడా ఇది చరిత్రలో నిలిచిపోయింది. కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజుల పాటు జరిగింది. యుద్ధం పగటి వేళ మాత్రమే జరిగేది. సూర్యాస్తమయం కాగానే పోరాటాన్ని ఆపేసేవారు. కురుక్షేత్రం వద్ద గల ఒక విశాల ప్రదేశంలో సైన్యాలు తలపడ్డాయి. రోజువారి పోరులో విజేతలెవరో, మరణించిన వారెవరో నిర్ణయించేది ఆక్రమించుకున్న భూభాగాలు కావు. మృత కళేబరాల సంఖ్య మాత్రమే. మరణం సంభవించేదాకా జరిగే ఈ రణంలో జీవించి ఉన్నవాడే విజేతగా కురుక్షేత్ర సంగ్రామం అనేది నిలిచిపోయింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి కురుక్షేత్ర సంగ్రామంలో వారు పన్నిన వ్యూహాలు, మరి వాటి గురించి విపులంగా వివరించడం అనేది జరిగింది. మరి లాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.